BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 83672152. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నక్కతో ఒక తొక్కినట్లే మహజ్జాతకం ఇలాంటి పదాలు వింటూ ఉంటాం కదా, అసలు ఎవరండి, అంటే ఎవరిని అంటారు? మహర్జాతకుడనే అంటే ఆకి అందకుండా పోకి పొందకుండా మంత్రులు ముఖ్యమంత్రులు ఇంకో మంత్రులు ఏదైనా అయిపోయిన వాళ్ళు, సడన్గా పెద్ద పోస్టులోకి వెళ్ళిపోయిన వాళ్ళు, అనుకోకుండా ఏదో అలా అలా కలిసి వచ్చి పైకి వచ్చేసిన వాళ్ళు. ఇప్పుడు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని చాలామందిని చూస్తాం మనం. కొద్దిగానే కష్టపడి ఏదో కొంచెం పైకి వస్తారులే అని అనుకున్న వాళ్ళు బాగా పైకి వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళని మహర్జాతకులు అంటాం. వాడికి కలిసి వస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరో మరణించారు, అయ్యో పాపం వాళ్ళు పోయారనుకుంటాం. సడన్గా మనకు తెలిసిన ఒక సామాన్యుడికి ఈ పోయిన వాళ్ళ డబ్బంతా వాడికి వెళ్తుంది. వాడు మహర్జాతకుడు. వాడికి అనుభవించే యోగ్యత ఉంది. ఎవడికి ప్రపంచంలో ఉన్న అద్భుతాలని, విషయాల్ని, ధనాన్ని, పవర్ని, తర్వాత సంబంధ బాంధవ్యాల్ని బాగా అనుభవించి ఎంజాయ్ చేసి వాటితోటి హాయిగా ఉండగలిగే అవకాశం ఉంటుందో వాళ్ళని మహర్జాతకులు అంటారు. అది కూడా రాసి ఉండాలంటారా? 100% రాసి ఉండవలసిందే. అది ఇవాళ నేను పొద్దున పూజ చేశాను, సాయంత్రానికి నా జాతకం టర్న్ అయిపోయింది అనడానికి వీలు లేదుట. లేదు, అసలు అలా అవ్వదు. మనం ముందు జన్మలో చేసుకొచ్చినవే ఇప్పుడు ఉంటాయి. అదే మనల్ని మహర్జాతకులుగా మార్చిద్దంట. మారుస్తుంది, మహర్జాతకులుగా మారుస్తుంది. మన తాలూకు కర్మానుభవం. మనకెవడో కొన్ని కోట్ల రుణపడి ఉంటాడు, వాడు మనకు ఆ కోట్లు ఈ జన్మలో ఇస్తాడు. అది ముందు జన్మ నుంచి రావాల్సిందే. ఈ జన్మలోనే మహర్జాతకం అంటే ఇప్పుడు మన గ్రహాలు మన జాతక చక్రం చూపించుకుంటారు, అందరూ చూపిస్తారు. ఈ జాతక చక్రంలో కొన్ని గ్రహాలు ఉచ్చంలో ఉంటే వాడు మహర్జాతకుడు అవుతాడు. వాడికి అమ్మా నాన్న లేకపోయినా, తల్లి తోడు లేకపోయినా బాగా చకచకా మెట్లెక్కేసి పెద్ద వ్యాపారమో, పెద్ద పదవో, పెద్ద ఏదైనా ఒక మంచి గొప్ప అవకాశమో వాళ్ళకి లభిస్తుంది. కొంతమంది చిన్నతనంలో చాలా చేసుకుంటే పెద్ద అయ్యాక అనుభవించే యోగ్యత కూడా ఈ జన్మలు కూడా కనపడతాయి, తక్కువ. ఈ చెయ్యటము అంటే ఒక్క పని చేయటమే కాదు, ఇతరులకు సహాయం చేయటం, దైవభక్తి, పాప చింతన. ఇది మనం ఈ పని చేస్తే వీళ్ళకి తప్పు, వీళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం అని జాగ్రత్త పడటం. ఇప్పుడు ఇది పాతకాలంలో అలా చెప్పుకునేవాళ్ళు. ఎలాగా, కింద జన్మలో చేసిందే ఈ జన్మలో వస్తుంది, ఈ జన్మలో చేసిందే ఈ జన్మలో వచ్చేది కూడా మనకు కనపడుతుంది. పిల్లాడు చచ్చి చెడి చదువుకుంటాడు, ముందు నుంచి బాగా చదువుతాడు. ఏ ఎంసెట్లోనో ఇంకో సెట్లోనో మంచి ర్యాంక్ వస్తుంది, చక్కటి కాలేజీలో చదువుకునే అవకాశం వస్తుంది, వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తుంది. వాడికి ఒకటేసారి సంవత్సరానికి 40 లక్షల జీతం ఉన్నవి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. 21, 22 పిల్లాడు, గ్రాడ్యుయేట్ పిల్లవాడు, అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిన వాడికి సడన్గా ₹1 కోటి ప్యాకేజీలు వచ్చినవి కూడా కనపడతాయి మనకి. అవును, వాడు మహర్జాతకుడు. ఇప్పుడు వీడికి ఏది ప్లస్ అయింది? వాడి చదువు వల్ల వచ్చింది. అందరికీ ఉంటాయి చదువులు, అందరు చదువుతారు, అందరికీ వస్తాయా ఇవి? వాడు ఒక్కడే కాదు కదా చదువుకున్నది. వాడిలాగానే ఇవే సెట్లలో పరీక్షలు రాసి అవే కాలేజీల్లో సీట్ వచ్చి అదే దాంట్లో వచ్చినా అందరికీ రావే. మొత్తం 100 మంది ఇంటర్వ్యూకి హాజరైతే 10 మందికి మహర్జాతకం బయటపడుతుంది. తనతో పాటు తన బెంచ్లో కూర్చున్న వాళ్ళకే రావు కదా. రావు అంటే అది ఇప్పటిదే కాదన్నమాట అని ఒప్పుకోవాలా? మనం ఒప్పుకోవాలి కదా. సో ఇప్పటిది పూర్తిగా కాదు, కొంత ఇప్పటిది, కొంత ముందుది. మనం చేసొచ్చిన పుణ్యం, అడిగొచ్చిన వరం, వాటిని బట్టి ఇవాల్టి మన ఇది డిసైడ్. దీంతో పాటు మన పేరెంట్స్ చేసేవి కూడా, తాత తండ్రులు చేసిన పుణ్యకార్యాలు కూడా పిల్లల భవిష్యత్తుకి సహాయపడతాయి. అమ్మా నాన్నలు చేసిన పాప పుణ్యాలు పిల్లల భవిష్యత్తుకి హెల్ప్ అవుతాయి. నువ్వు చక్కగా ఉండి మంచివాడివయ్యి, నీకు సంపాదన లేకపోయినా సత్ప్రవర్తన కలిగి ఉంటే అది నీ పిల్లలకి సహాయం చేస్తుంది. నీ దుష్ప్రవర్తన, నువ్వు చాలా దుర్మార్గుడు, సరిగ్గా చేయవు, చుట్టాల పక్కాలను ఇబ్బంది పెడతావు, ఆఫీసులో మిగిలిన వాళ్ళని కాల్చుకు తింటావు, లంచాలకు పీడిస్తావు జనాన్ని, నీ పిల్లడికి అద్భుతమైన సెటిల్మెంట్ ఉంటుందో ఉండదు. వాడు పెద్ద పెద్ద వరాలు అడిగొచ్చిన అదృష్టవంతుడైతే, జాతకుడైతే ఉంటాయి. జాతకుడు కాదనుకో, నీ పాపం, నీ ఇబ్బంది, నువ్వు చేసిన పనులు, నువ్వు జనాలు పెట్టిన ఇబ్బంది, వాళ్ళ శాపనార్థాలు. మనం ఏమనుకుంటా జయ, ఇతరుల శాపాలు కొడతాయి, వీడేం పైకి వస్తాడు, వీడేం బాగుపడతాడు అనుకుంటాం. ఇంతకుముందు ఒక కథ చెప్పుకున్నాము మనం. శపిస్తూ ఉంటే ఎట్లా పనికొస్తుంది? నెగిటివ్ వర్డ్స్ కదా.
ఇతరుల శాపాలకి గురి కాకుండా ఉండే ప్రవర్తన కూడా మనకు కూడా ఉండాలి కొంత. ఉంటే మన పిల్లలు మన మనవలు ముందుకొస్తారు. అయితే గత జన్మ ప్లస్లు మైనస్లు మనకి యాడ్ ఆన్ అవుతాయి ఖచ్చితంగా. అంతేనే రమ్మగారు? అది అయినే అవుతుంది. ఈ జన్మలో కూడా నీ ప్రవర్తన, నీ పని అది కూడా యాడ్ అవుతుంది. నీ చాలుకు మంచి చెడుల ఇది సిచ్యువేషనల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో హడావిడిగా వెళ్తున్నాము, ఎవరికో యాక్సిడెంట్ అయింది కనపడింది, చూసేవు నువ్వు, అక్కడ ఆగి వాళ్ళకి సహాయం చేయగలిగే పరిస్థితి లేదు. అవి వీళ్ళు ఏమనుకుంటావు మామూలుగా, అయ్యో పాపం వెళ్ళిపోతాడు కుర్రాడు అని అనుకున్నావు అనుకో, అది నీ పుణ్యం అకౌంట్లో నువ్వు పాపం తలిచావు చూడు, అయ్యో అనుకున్నావు చూడు, అది నీకు యాడ్ అవుతుంది. అది కాకుండా వెళ్ళు పొగరు వెధవలకి, ఈ వెధవ స్పీడ్లో వస్తే ఇలాగే అవుతుంది, మాయరోగం వదిలింది అనుకుంటే అది నీకు మైనస్ పాయింట్ అవుతుంది. అవన్నీ చిన్న చిన్నవి కూడా, ఎందుకంటే ఇంత చిన్నవి కూడా ఎలా ఇబ్బంది పెడతాయంటే, పూర్వం మాండవ్యుడు అనే ఒక మహర్షి ఒక ఋష్యాశ్రమంలో ఉండేవాట. కొంతమంది దొంగలు రాజుగారి దగ్గర నుంచి నగలు దొంగతనం చేసుకొచ్చి కొన్ని మాండవ్య మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టారు. ఆయన తపస్సు చేసుకున్నాడు, ఆశ్రమం ఖాళీగా ఉంది, విడిపోయి నగలు అక్కడ పెట్టారు. ఆయనకి సంబంధం ఏం లేదు. రాజుగారు వచ్చి చూశాడు, సైనికులు వచ్చి చూశారు, నగలు ఇక్కడ ఉన్నాయి. ఈయన అడిగారు, నాకు తెలియదు అన్నాడు. ఆ దొంగల్ని పట్టేశారు, వాళ్ళతో పాటు ఈ ఋషిని కూడా పట్టుకుపోయారు. అందరినీ కొరతేయమన్నారు, కొరతేశారు. శిక్ష కొరత వేయటం అంటే శూలం మీదకి దింపుతారు. కొరత వేయటం అనేది ఒక భయంకరమైన శిక్ష. వాళ్ళు వెంటనే చావరు, మహా ఇబ్బందికరమైన బాధాకరమైన మరణం వస్తుంది. అయితే యమధర్మరాజు వచ్చాడు, ఈయన మాండవ్యుడు ముని కదా, ఇదేమిటయ్యా నేను ఇంత తపస్సు చేశాను, నాకు ఇలాంటి మరణాన్ని ఇచ్చావు, ఇంత బాధాకరమైన మరణాన్ని ఎందుకు ఇచ్చావు అని అడిగితే యమధర్మరాజు అన్నట, నువ్వు చిన్నప్పుడు తూనీగలు పరిగెడుతుంటే తూనీగను పట్టుకుని రెక్కలకి ముళ్ళు పెట్టేవాడివి నువ్వు, వాటిని పెట్టిన హింస నీకు ఈ ఫలితాన్ని ఇచ్చింది. ఆయన కోపం వచ్చింది. మానవుడు 10 సంవత్సరాలు బాలప్రాయం, 10 ఏళ్ల లోపల చేసిన వాటికి పాపపుణ్యాలతో సంబంధం ఏముంటుంది? బాలుడికి ఏం తెలుసు పాపం పుణ్యం? 10 ఏళ్ల పిల్లవాడికి ఎలా తెలుస్తుంది? 17 ఏళ్ళు 18 ఏళ్ళు వస్తే కొంత వ్యక్తత తెలుస్తుంది. 10 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది? దానికి నాకు ఈ శిక్ష వేసావంటే శిక్షాస్మృతి ఇంతే. నువ్వు ఎవరినైనా ఇబ్బంది పెడితే ఆ నొప్పి నువ్వు పడి తీరాలి, ఏ సంబంధము లేకుండా. నీకెందుకు శిక్ష పడిందంటే, నీకు తూనీగ నిన్నేం చేసింది? నిన్ను ఏమీ చేయని తూనీగ రెక్కలకి ముళ్ళు పెట్టావు, అది ఎగరనివ్వకుండా చేసావు దాన్ని, అందుకే నీకు శిక్ష వచ్చిందని చెప్పాడు. ఇది ఎప్పటితో భారతం నాటి కథ కదండి, ఇప్పుడు కూడా అలాగే ఉంటుందంటే డెఫినెట్గా ఉంటుంది జయ. మనకి తెలియదు అంతే, ఇది కథగా నేను నీకు చెప్తున్నా. నేను ఎక్కడో చదివా, ఇంతకుముందు పెద్దవాళ్ళ దగ్గర విన్నా, మహాభారతంలో ఉంది, ఇప్పుడు ఒక చోట రాయబడి ఉంది, తెలుసుకున్నాం మనం. ఇప్పుడు చాలామంది రకరకాల ఇబ్బందులు గురవుతారు. ఈ ఇబ్బందికి ఎందుకు గురయ్యారు అనేది కొంతమందికి తెలుస్తుంది. నేను అప్పుడు చేశాను ఒక పొరపాటు, ఒకళ్ళ పట్ల ఒగ్గుగా ప్రవర్తించాను, అదే నాకు ఇక్కడ వచ్చింది, దాని తాలూకు ఫలితమే ఇది అని కొన్ని చోట్ల మనకు తెలుస్తుంది. మనకి ప్రతి వాళ్ళకి, ప్రపంచానికి తెలీదు, మనకి తెలుస్తుంది. ఈ తప్పు చేస్తే ఇది జరుగుతుంది అనేది మనకేం పెద్ద ప్రూఫ్గా తెలీదు. మనం తెలుసుకోవాలి. ఒక కష్టం మన నెత్తి మీద పెడితే, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఏం పొరపాటు చేశాను, కనీసం ఇక ముందు ఇలాంటి పొరపాటు చెయ్యకుండా ఉండాలి, లేదా ఈ ఇలాంటి వాటి వల్ల ఈ రకమైన ఇబ్బంది వస్తుందేమోనని మన తర్వాత తరాలు జాగ్రత్త పడేలాగా వ్యక్తులు ప్రవర్తించాలి, సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇది ఇప్పుడు పూర్వకాలంలో ఏంటంటే, మన ముందు యుగాల్లో ఆ జాగ్రత్తలు పడేవాళ్ళు. ఏ విధంగా రమ్మగారు? ఇప్పుడు ఫలానా పాపం వల్ల ఇది జరుగుతుంది అనేది ఒక నియమంగా తెలిసేది జయ. ఇప్పుడు నియమాలు లేవు. మనకి ఎలా అయిందంటే, ప్రపంచం పరిగెడుతోంది, మనం ఎవరినో చూసి పరిగెడుతున్నాం, మనం వెనకది చూడడం మనకు రానే రాదు, ముందుకే చూస్తాం. వెనకది ఎందుకు చూస్తాం మనం? అంత పాతకాలం బూజు పట్టిపోయిన భావాలుగా తోస్తాయి అవి. బూజు పట్టిపోయిన భావాలే ఇవన్నీ, చాలా బూజు, పరమ పాచింతకాయ పచ్చడి. మరణం లేదా మీ దగ్గర? ఉందా? వ్యాధి జబ్బు ఉందా? పిల్లల మరణాలు, ప్రసూతి మరణాలు, ఆత్మహత్యలు, హత్యలు, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా ఉన్నదే కదా, ప్రపంచంలో ఉన్నదే. ఇప్పుడు ఏమిటి లేదు? పాపభీతి లేదు. పాపభీతి బూజు పట్టిన పాచింతకాయ పచ్చడి మనకి. నేను వీడితో సరిగా ఉండకపోతే నాకేమవుతుంది, వీడితో నేను కట్ చేసేసుకున్నా, వీడితో నాకు ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, వాడిని మోసం చేసి వాడితో కట్ చేసేసుకున్నావు నువ్వు, దాంతో తీరిపోయింది అనుకుంటావు.
నువ్వు మోసం చేసే అవతలవాడు నిన్ను తిట్టిన తిట్లు, నిన్ను తిట్టుకున్న తిట్లు, నీ వల్ల వాడు పడిన హింస, అది ప్రకృతి చుట్టల్లా మన చుట్టూతా ఉన్న యూనివర్స్ అంతా చూస్తోందా? 100%. ఈ చూసిన యూనివర్స్ ఏం చేస్తుంది? నిన్ను ఇంకో సిచ్యువేషన్లో ఇరికిచ్చదు? ఇరికిచ్చదా? ఇరికిచ్చదు. పోని కాదు, ఇరికిచ్చదు అనుకుందాం. ఏమి చేయదండి యూనివర్స్. అవన్నీ ఎందుకు చేస్తుందండి? మీరు భలే వాళ్ళు పిచ్చి మాటలు అన్నీ చెప్తారు అంటాం. బోని బాగానే ఉంది. అదే నువ్వు ఇక్కడ పీటేసి కూర్చుంటావు, నువ్వు ఇక్కడ పీటలు వేసుకుని కూర్చోవు, నీకు వృద్ధాప్యం రాకుండా ఉండదు, 40-30 ఏళ్ళకే జుట్టు నెరిసిపోతుంది, 36 ఏళ్ళకే ఇంకోటి ఏదో వస్తుంది, 40కి ఒకటి వస్తుంది, 50కి ఇంకోటి వస్తుంది. ఈ మధ్యలోనే మరణం రేపొద్దున ఎప్పుడు మన కోసం తలుపులు తట్టి వస్తుందో తెలియదు. మనకి కాదు, మన తోటి ఉన్న వాళ్ళకి వస్తే ఆ బాధ అది ఇంకా పెద్ద నొప్పి కదా. మనకన్నా కూడా మన తోటి ఉన్న వాళ్ళకి వస్తే ఆ ఎంత ఇబ్బంది, నొప్పి, ఎంత నొప్పి, ఎంత పెయిన్. ఇదే పెయిన్ మనం ఒకడికి ఇచ్చాం. ఒక డాక్టర్ చెప్పేట, ఇన్ని కంతులకు వస్తాను కానీ నాకంతంత నొప్పి ఏదీ లేదన్నట్టు. నీకొస్తే కదా నొప్పి నీకు తెలిసేది. ఎదుటివాడికి వచ్చే నొప్పి నీకెట్లా తెలుస్తుంది? కోసేస్తావు, కోసి అవతల బారేస్తావు. నిన్ను కోసినప్పుడు, నీకొక్క గీత పడ్డప్పుడు, ఒక్క సూది గుచ్చుకుంటే అమ్మో అనిపిస్తుంది. శీతాకాలం అయితే మానుబట్టదు. అన్నం తినేటప్పుడు ఉప్పు కారం తగిలి మండిపోతుంది. చిన్న కత్తి ఘాటు చర్మం మీద. ఇది హీలింగ్, దానంతట అదే ఉంది. మనసుకి హీలింగ్ ఉందా? చాలా టైం పడుతుంది. ఇతరులని బాధ పెడితే అవి మనతోటి వచ్చేస్తాయి. అదృష్టాలు రావు అప్పుడు. ఇంతకు మించి మనం మంచి పనులు చేసినా కూడా అది అది ఫార్వర్డ్ కాదంట. అది అవ్వదు. క్యారీ ఫార్వర్డ్ చుక్కల్లో అవుతుంది, నువ్వు గీతల్లో చేస్తావు. చుక్క ఒక డాట్ 10 చుక్కలు కలిస్తే గానీ గీత అవ్వదు. డ్రాప్స్ లో అవుతుంది. డ్రాపులు కుదరవు, మనకు చెంబెడు కావాలి బాగా పుణ్యం. మహర్జాతకం కావాలంటే ప్రధానమైంది ఇప్పుడు సత్ప్రవర్తన కావాలి. ఎందుకు వెనక్కి తిరిగి చూసుకోలేకపోతున్నాం రమ్మగారు? చూడలేము జయ. ప్రపంచం అట్లా లాక్కెళ్ళిపోతుంది. మాయ ఇదంతా. ఈ నీకు కలిగే నొప్పి ఇతరులకు కూడా కలుగుతుందని మనం తెలుసుకోలేకపోతాం. ఊరికి నోటితోటి అంటాం, కానీ చేసేటప్పుడు సెల్ఫిష్గా చేసేస్తాం. మనమే మనకి ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు ఈ మహర్జాతకం ఇప్పుడు నీకు ఉందనుకో, ఇది నీకు వచ్చే జన్మకు కూడా కావాలి, నీ పిల్లాడికి కూడా కావాలంటే నాకు మహర్జాతకం ఉంది కాబట్టి నేను ఇష్టారాజ్యంగా ఉంటా అనకూడదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రావణుడు మహర్జాతకుడు, రావణాసురుడు పూర్తి సంగతులు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. మహర్జాతకుడైన రావణాసురుడు శివుణ్ణి మెప్పించి రావణ అనే బిరుదు పొందినవాడు. లంకా పట్టణానికి ఏకైక ప్రభు, రాక్షస సామ్రాజ్యానికి రాజు, ఇంద్రుడిని నవగ్రహాలని గడగడలాడిచ్చేసేవాడు. చివరికి మానవుడి చేతిలో మరణాన్ని పొందాడు. ఆయన మహర్జాతకం ఆయన పిల్లల చావుని కంటితో చూసేలాగా చేసింది. చూడండి, మరి ఆయన కొడుకుని అక్షకుమారుణ్ణి ముందే చంపేశాడు ఆంజనేయుడు. ఇంద్రజిత్తు ముందే చచ్చిపోయాడు లక్ష్మణ స్వామి చేతిలో. ఆయన పోయాడు. ఆయన సంపదంతా మూటగట్టుకెళ్ళాడు మహర్జాతకుడు. లంకా నగరాన్ని వదిలిపెట్టేశాడు. అసలు ఆయన పాటి చేయని తమ్ముడికి ఆ లంకా నగరం దక్కింది. మహర్జాతకుడైన రావణాసురుడు ఏమయ్యాడు? ఆయన పిల్లల గత ఏమిటి? అంత మహర్జాతకుడు నాన్న. పోనీ నాయన లంకా నగరాన్ని పాలించాడు, కొడుకు పాలించలేకపోయాడు ఏమిటి లంకా నగరాన్ని? చచ్చిపోయాడే నాన్న కంటే ముందే. ఆయన చేసిన పాపం ఈ పిల్లలకి శాపాలుగా అయినాయి. అతను చేసిన పొరపాటు, అతనికి మనుషుల పట్ల ఉన్న తుస్కరింపు. మానవులు నరులు వానరుల వల్ల నాకు మరణం లేదు, నాకు భయం లేదు, వాళ్ళ తప్ప ఎవరు నన్ను చిన్న చూపు, మనుషులు చిన్న చూపు. నువ్వు దేన్ని చిన్న చూపు చూడకూడదు. మహర్జాతకం గనక నీకుంటే నువ్వు అందరినీ ఆత్మవత్ సర్వభూతాన్ని అనుకోవాలి. నాలాంటి వాళ్ళే వీళ్ళంతా అనుకోవాలి. అప్పుడు నీ జాతకం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ముందుకి, తర్వాత తరాలకు వెళ్తుంది, నీతోటి కూడా వస్తుంది. ఈ జాతకం మనకు బాగా పైకి వచ్చేసేసరికల్లా ప్రపంచం అంటే ఒక చిన్న చూపు. నేను గ్రేట్ అనిపిస్తుంది. నీ లేదు గ్రేట్నెస్, నీది కాదు. అది తెచ్చావు, ఇక్కడ రాసుకొచ్చావు, ఆయన ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వచ్చింది. ఇది నాదే అనుకుంటే మహర్జాతకాలు నిలవు. జాగ్రత్త పడాలి. మంచి జాతకం చక్కగా కలిసి వచ్చింది. ఇతరులను కూడా మనలాగానే భావించాలి. ప్రపంచాన్ని సానుకూల దృక్పథంతో చూడగలగాలి. నేను గ్రేట్ అనుకోకూడదు. సో మహర్జాతకులు అవ్వాలంటే గత జన్మలో అన్ని మంచి పనులే చేయాలి, అవే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ జన్మలోనూ నువ్వు మంచి పనులు చేయాలి. అప్పుడు నెక్స్ట్ తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది, నీ తర్వాత తరాలకు వెళ్తుంది, నీ తర్వాత జన్మకు కూడా వస్తుంది. ఇది ఒక సిద్ధాంతం చేయాలి. ఇది నచ్చిన వాళ్ళకి ఇది ఓకే, అంతే.
అబ్బాయి అవన్నీ మేము ఒప్పుకోండి, మీరేంటో పిచ్చుక ఓకే, నీకు నచ్చకపోతే, నీకు నచ్చితే నువ్వు ఈ పని చెయ్యాలి. ఉమ్. ఇప్పుడు దీపావళికి పూజ చేసుకోమని చెప్తాం, ఏమిటి నువ్వు నీకు నచ్చదు మానే, నువ్వు తప్పనడానికి వీల్లేదు. అది నువ్వు తప్పండి, అదేంటండి అవన్నీ ఎందుకు చేస్తాను, నువ్వు చేయకు, మానేసి. నమ్మకం ఉన్నవాడు చేస్తాడు, నమ్మకం ఉన్నవాడు జాగ్రత్త పడతాడు. దీన్ని నమ్మితే మనకి ఇబ్బందే లేదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు దీన్ని నమ్ముతాడు. అదే అడగపోయానండి, నమ్మకం గురించి ఒక టాపిక్ మాట్లాడదాం రమ్మగారు మనం ఇంకోసారి చేద్దాం. నెక్స్ట్. రైట్, సరే. చాలా బాగుందండి మీ వివరణ, ఇంకా చక్కగా ఉంది. అంటే నీకు అర్థమైంది, మాకు సామాన్యులకి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. రైట్, ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.